ఆర్టీఐ పెట్టి తీసుకున్న లిస్ట్ అంతా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం ఓపికగా చూడాలని నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని నేను ఏమి అనొద్దు అని ఫిక్స్ అయ్యి వీడియో చేస్తాను, కానీ ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. నేను ఊరి కోసం ఎంతో కొంత శ్రమిస్తున్నాను, మీరు కూడా శ్రమించండి. ఆ కటప్ డేట్ని కూడా మార్చేసి 2001లో 2002లో పుట్టిన వారికి మీరు ఇప్పించగలిగారని చెప్పంటే మీరు గ్రేట్. ప్రజలారా, మీ అందరికి 80 మందికి వచ్చి ఉంటే ఎంతమంది సంతోషించేవాళ్ళు కదా. 80 మందికి ప్యాకేజ్ ఇప్పించలేని వాళ్ళు ఇద్దరికి ఏ విధంగా ఎలిజిబుల్ చేశారు? మొత్తం కలిసి 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళు 14 మంది, 2001లో పుట్టిన వాళ్ళు 33 మంది, 2002లో పుట్టిన వాళ్ళు 34 మంది. పేర్ల యాదగిరి, ముత్యాలు, అనిల్ 2002లో పుట్టిన ఇతనికైతే మీరు రిజిస్ట్రేషన్ చేయగలిగారు. జస్ట్ 2 నెలలు తక్కువగా ఉన్నా కూడా ఈమెకు ఇప్పించలేకపోయారు. కానీ పులుగురి కావ్య రామచంద్రం, పొట్ట స్నేహ యాదగిరి 2001లో పుట్టిన పులుగురు కావ్యకి అయితే ఇప్పించగలుగుతారు. కానీ హాయ్, హలో, నమస్తే. నా పేరు అశోక్ కుమార్. మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పుట్ట యూట్యూబ్ ఛానల్. అయితే మనం గత కొన్ని రోజుల నుండి మనం కొండపుచ్చమ్మ సాగర్ ముంపు గ్రామాలలో ఏం జరుగుతుంది అనే విషయాల పైన మనం మాట్లాడుతూ ఉన్నాం కంటిన్యూగా. అయితే గత కొన్ని రోజుల క్రితం బీసీ ప్లాట్ల దొంగలు అనే ఎపిసోడ్ను మనం రిలీజ్ చేశాం. బీసీ ప్లాట్లలో చాలామందికి ఉన్న ప్లాట్లు, వారికి ఉన్న సర్టిఫికేట్స్తోని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు గవర్నమెంట్ను మోసం చేసి. నిజంగా అర్హులైన వారికి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు. 662 లిస్టును గవర్నమెంట్ రిలీజ్ చేస్తే దాంట్లో మన ఊర్లో నాయకులు తీసి 419ని చేశారు. సో ఆ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా 92 మంది లిస్టును రెడీ చేసి దాంట్లో ఎవరెవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్లకు ప్లాట్లు, ప్యాకేజీలు ఇచ్చి మిగతా వాళ్ళను నిండా ముంచారు అనేది కూడా మనము గత 2-3 రోజుల కిందట చేసిన ఎపిసోడ్లో మనము చేసాం. 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీలు ఇస్తామని చెప్పని ఆ రోజు హరీష్ రావు గారు 24/9/2018లో సిద్దిపేటలో మీటింగ్ పెట్టి 2018 9 నెల 24 వరకు ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తాము, వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారికి సమానంగా ప్యాకేజీలు ఇస్తాము, అప్పటి వరకు ఆ పెళ్ళైన మగపిల్లలకి ఫుల్ ప్యాకేజీ ఇస్తాము, అంటే 7.5 లక్షలు ఒక ఇల్లు ఇస్తామని చెప్పని ఆ రోజు అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్ కానీ గెజిట్ కానీ తీసుకురాలేకపోయారు అప్పుడు ఉన్న మంత్రి హరీష్ రావు. అయితే అధికారులు వాళ్ళు ఎంట్రీ చేసే సమయంలో 18 సంవత్సరాలు నిండిన వారు ఏజ్ తప్పుగా పడింది. తప్పుగా పడిందని చెప్పారంటే 2018కి 18 సంవత్సరాలు నిండాలి అని చెప్పారంటే 2000 సంవత్సరము సెప్టెంబర్ కంటే ముందు ఉండాలి. అయితే వాళ్ళు ఏం చేశారు, 2000 సంవత్సరం ఉన్నా కూడా వాళ్ళకి 18 సంవత్సరాలు వేయకుండా అక్కడ ఆ కాలంలో 17 సంవత్సరాలు వేశారు. అలా పొరపాట్లు చేసిన వాళ్ళు చాలా ఉంటే ఇంకొంతమంది అయితే 18 సంవత్సరాలు నిండకుండానే ప్రభుత్వము ప్యాకేజీలు అప్రూవల్ చేసింది. సో ప్రభుత్వం అప్రూవల్ చేసింది అనేదానికంటే గ్రామములు ఉన్న నాయకులు అప్రూవల్ చేయించారు అని చెప్పినది అయితే మనకు ఉన్న క్లారిటీ. గ్రామంలో ఉన్న నాయకులు అనేదానికంటే గ్రామానికి చెందిన అప్పటి మాజీ సర్పంచ్ అనురాధ భూపాల్ రెడ్డి గారు చేసిండ్రు అనేది అయితే ఇది వాస్తవం. సో అది ఎంతమందికి ప్యాకేజీలు అనర్హులకు వచ్చాయి, 2001 2002లో పుట్టిన వారికి ఏ విధంగా ఆ ప్యాకేజ్ అప్రూవల్ అవుతుంది అని చెప్పనేది అయితే నేను మీతో క్లియర్గా ఎవిడెన్స్ను పెట్టి మాట్లాడాలి అని అనుకుంటున్నాం. సో మేము మాట్లాడే మాటలు, మేము చేసే ఎవిడెన్స్లు ఎవరిని ఉద్దేశించినవి కాదు. కాకపోతే ఒకరిద్దరికి జరిగిన న్యాయం అందరికీ గ్రామస్తులకు జరిగితే బాగుంటుంది అనేది ఉద్దేశం తప్ప మేము ఎవరిని కించపరచాలి, ఎవరికో పేరు తేవాలి అని చెప్పనేది అయితే మా ఎటువంటి దురుద్దేశంతో మేము ముందుకు రావడం లేదు.
సో అందరికీ న్యాయం జరగాలి, సమన్యాయం జరిగినప్పుడే గ్రామం బాగుపడుతుంది. మన గ్రామంలో చాలామంది తెలివి కల వాళ్ళు ఉన్నా కూడా ఈ తెలివిలేని పనులు ఎందుకు చేసిరు అని చెప్పనేది అయితే మీ ముందు పెట్టి బట్ట బయలు చేద్దాం అనేది అయితే మేము క్లియర్గా ఉన్నాం. సో ఎంతమందికి ప్యాకేజీలు వచ్చినాయి, ఎంతమందికి 18 సంవత్సరాలు నిండకుండా వచ్చినాయి, 2002లో పుట్టిన వాళ్ళకు ఎంతమంది ఉన్నారు, 2002లో పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2000 సంవత్సరాల్లో పుట్టిన వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పని అయితే నేను మొత్తము సర్వే చేసి మొత్తం మన దగ్గర ఉన్న లిస్టులన్నీ గాలిచ్చి నేను మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. 2000 సంవత్సరం పుట్టిన వారికి ఇంకా ప్యాకేజీ రానోళ్ళు 14 మంది ఉంటే, 2001లో పుట్టిన వారు 33 మంది ఉంటే, 2002లో పుట్టిన వారు 34 మంది ఉన్నారు. మొత్తము 18 సంవత్సరాలు నిండిన వారు ఇంకా 84 మంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటిది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో మమ్మల్ని అన్యదా భావించకుండా ఎంతమందికి ప్యాకేజీలు ఇప్పించారు అని చెప్పనేది అయితే నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో 2001లో పుట్టిన పులుగురి కావ్య, 2001లో పుట్టిన పులుగురి కావ్య ఏ విధంగా ఎలిజిబుల్ అవుతుంది అని చెప్పనేది అయితే నేను మిమ్మల్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే ఈ ఇద్దరికి మాత్రమే ఎందుకు ఇచ్చారు అని చెప్పని మేము అడగట్లేదు, ఇద్దరికి ఇచ్చారు. 2000 ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఇస్తున్న ప్యాకేజీలు 17 సంవత్సరాలు 16 సంవత్సరాల వారికి కూడా మీరు ఇచ్చారు అని చెప్పారంటే మంచి ఆలోచన. ఎందుకు అంటే ఎలిజిబుల్ ఆ విధంగా చేసి మీరు ఇప్పించారంటే చాలా మంచిది. ఈ విధంగా మీరు చేస్తున్నారంటే నేను మిమ్మల్ని అప్రిషియేట్ కూడా చేస్తున్నాను. ఆ విధంగా నేనేమనుకుంటున్నా అంటే ఇంకా 2000 సంవత్సరాల్లో పుట్టిన 14 మంది, 2001లో పుట్టిన 33 మంది, 2002లో పుట్టిన 34 మంది, మొత్తం 80 మంది చిల్లర ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఇప్పిస్తే మిమ్మల్ని దేవుడని పూజిస్తారు కదా, మీరు వాళ్ళందరికీ ఎందుకు ఇప్పించలేకపోయారు అని చెప్పనేది నేను అడుగుతున్నాను. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పనేది అయితే నేను క్లియర్గా ఎవిడెన్స్తోని మొత్తం లిస్ట్ అంతా నేను ఆర్టీఐ పెట్టి తీసుకున్న లిస్ట్ అంతా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం ఓపికగా చూడాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ అంగడి బాగయ్య కొడుకు అంగడి రాజు 2001లో పుట్టాడు. ఇతను వికలాంగుడు. సో ఇటువంటి వాళ్ళకు ఇప్పిస్తే కూడా కొంచెము బాగుంటుంది అనేది నా ఉద్దేశము. సో 24 నెంబర్లో ఇక్కడ తన్నీరు ఆంజనేయులు, ఇతను 2001-2000 సంవత్సరంలో 18 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా ఇతనికైతే ప్యాకేజ్ రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పనేది, ఎందుకు ఇప్పించలేదు, ఇతను 2000 సంవత్సరంలోనే పుట్టాడు. సో అట్లాగే ఇక్కడ దాచారం భిక్షపతి కొడుకు దాచారం నవీన్ 2001లో పుట్టాడు, 17 ఇయర్స్ మైనర్. సో ఇతనికి కూడా ఎందుకు ఇప్పించలేదని అయితే మేము అడుగుతున్నాం. సో అట్లనే ఇక్కడ ఆర్ఏ నరసింహులు కొడుకు 2001 పడింది, ఈయనకు ఎందుకు ఇప్పించలేదైతే మనం అడుగుతున్నాం. సో అదేవిధంగా ఇక్కడ బబ్బూరి బాబు కూతురు బబ్బూరి అఖిల 2001 డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఈమెకు కూడా ఎందుకు ఇప్పించలేదు అని అంటున్నాం. అట్లానే పెద్దుల సత్తయ్య కూతురు పెద్దుల శ్వేత 2002లో పుట్టింది, ఈమెకి ఎందుకు ఇప్పించలేదు అని అయితే మనం అడుగుతున్నాం. అట్లనే ముక్కెరి నర్సయ్య కొడుకు ముక్కెరి నవీన్ ఇక్కడ 1/6/2000 సంవత్సరం ఎలిజిబుల్ ఉన్నాడు. ఇక్కడ 17 సంవత్సరాలు పడడంతో ఈయనకు ప్యాకేజ్ అయితే రాలేదు. ఈయనకు కూడా ఎందుకు ఇప్పించలేదైతే మనము అడుగుతున్నాం. అట్లనే వీళ్ళ చెల్లెలు 2002లో పుట్టింది స్వాతి, ఈమె కూడా ఎందుకు ఇప్పించలేదు అని చెప్పనైతే మనం అడుగుతున్నాం. ఇక్కడ పెద్దుల బలరాం
కొడుకు పెద్దల నాగరాజు 2001లో పుట్టాడు. ఇతనికి కూడా ఎందుకు ఇప్పించలేదు అని చెప్పనైతే మనం అడుగుతున్నాం. ఇక్కడ జోగు సత్యనారాయణ కూతురు జోగు జ్యోతి, ఈమె 2002లో పుట్టింది. 16 సంవత్సరాలకు 2002లో పుట్టిన వారికి మీరు ప్యాకేజ్ ఇప్పించారు కదా, మరి ఈమెకు కూడా ఎందుకు ఇప్పించలేకపోయారు అనేది అడుగుతున్నాం. కోడూరు అంజిరెడ్డి కొడుకు శ్రీనాథ్ 18/8/2002, ఇతను కూడా 16 ఇయర్స్ ఉన్నారు. సో 16 ఇయర్స్కి ఎందుకు ఇప్పించలేకపోయారు అని అయితే మనం అడుగుతున్నాం. అట్లనే తలారి పద్మ కుమారుడు తలారి వంశీ 2002లో పుట్టాడు, ఇతనికి కూడా ఇప్పించలేకపోయారు. తుమ్మ మల్లయ్య కొడుకు అజయ్ కుమార్ 2002 16 ఇయర్స్ ఉన్నాడు, ఇతను కూడా ఇప్పించలేకపోయారు. ఇక్కడ జమల్పూర్ బాలకిషన్, ఇతనికి కూడా ఇప్పించలేకపోయారు. బాలస్వామి, సో బాలకిషన్ 17 ఇయర్స్ ఉన్నాడు. బల్ల శ్రీనివాస్ కొడుకు బల్ల ప్రశాంత్ 2002లో పుట్టాడు, ఇతను కూడా ఇప్పించలేకపోయారు. 2002. ఇక్కడ కాకళ్ళ కొమరయ్య కూతురు పుష్ప కొమరయ్య 2002లో పుట్టింది, ఈమెకు కూడా ఇప్పించలేకపోయారు. అట్లనే ముక్కెర సుగుణ రామచంద్రం కొడుకు జీవన్ 2002లో పుట్టిండ్రు, ఇతను కూడా ఇప్పించలేకపోయారు. అట్లనే ఇక్కడ నీరుడి ఉప్పలయ్య కూతురు కళ్యాణి 2002లో పుట్టారు, ఈమెకు కూడా ఇప్పించలేకపోయారు. సో ఇక్కడ ముక్కెర యాదయ్య కూతురు ముక్కెర రేణుక 2000 సంవత్సరం ఉన్నా కూడా ఈమెకు 17 సంవత్సరాలని వేసి ఈమెకు కూడా ఇప్పించలేకపోయారు. ఇక్కడ కొడిత్యాల ఆంజనేయులు కొడుకు కొడిత్యాల సుమంత్ చంద్ర 2001లో పుట్టాడు, 17 ఇయర్స్ అయినా కూడా ఈయనకు ఇప్పించలేకపోయారు. ఇక్కడ నానబోలు రామరెడ్డి, ఈమె అపూర్వారెడ్డి, ఈమెకు ప్యాకేజ్ ఇప్పించలేకపోయారు. ఎందుకంటే 2000 సంవత్సరంలో పుట్టినా కూడా 12th మంత్ అంటే జస్ట్ 2 నెలలు తక్కువగా ఉన్నా కూడా ఈమెకు ఇప్పించలేకపోయారు. కానీ 16 సంవత్సరాల వాళ్ళకు అయితే ఇప్పించారు. మీరు చాలా గ్రేట్. పచ్చిమట్ల సత్యనారాయణ కుమారుడు అజయ్ గౌడ్, పచ్చిమట్ల అజయ్ సత్యనారాయణ గౌడ్ 7/10/2002లో పుట్టాడు, ఇతనికి ఇప్పించలేకపోయారు. అట్లనే గంట లక్ష్మయ్య కూతురు గంట కల్పన 2001లో పుట్టింది, అయినా కూడా ఈమెకు ఇప్పించలేకపోయారు. ఆర్ఏ లక్ష్మయ్య కూతురు అనూష 2002లో పుట్టింది, ఈమెకు కూడా ప్యాకేజ్ ఇప్పించలేకపోయారు. కొంతమందికి అయితే ఇప్పించారు. మీరు చాలా గ్రేట్ యాక్చువల్లీ. అట్లనే ఎర్రొల్ల అనిల్ నర్సింహులు కొడుకు 2000 సంవత్సరాలు 4వ తారీఖు 8వ నెల 2000 సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ 17 ఉండడం వల్ల ప్యాకేజ్ రాలేదు. సో అది మీరు ఏం చేయలేకపోయారు. పసుల మల్లేష్ కూతురు పసుల సంధ్య 6/8/2002 ఉండడం వల్ల 16 సంవత్సరాలు ఉండాలి, కానీ ఇక్కడ 15 కూడా వేశారు. ఇంత అధికారులు తప్పేశారు. ఆయన తప్పులేసినా కూడా మీరు సరిచేసి 2002లో పుట్టిన వాళ్ళకి అయితే ఇప్పించారు, కానీ ఈ పసుల సంధ్యకి ఇప్పించలేకపోయారు. దాచారం లక్ష్మీ పెంటయ్య కూతురు ప్రియాంక 5/5/2002లో పుట్టింది, 16 సంవత్సరాలు, వీళ్ళకు కూడా ఇప్పించలేకపోయారు. మీరు ఒక్కరికిద్దరు మాత్రమే ఇప్పించారు, చాలా గ్రేటు. అట్లనే ముక్కెర జాన్ కూతురు ముక్కెర వందనకు 2002లో పుట్టింది, ఈమెకి ఇప్పించలేకపోయారు, 16 సంవత్సరాలు అప్పటికి. మీరు వేరే ఒకరికిద్దరికి అయితే ఇప్పించగలుగుతారు, మీరు గ్రేటు. ఇక్కడ మల్కంటి సాయి కుమార్ ఆశయ్య కొడుకు 12/6/2000 సంవత్సరాలు
ప్యాకేజీ లిస్టులో ఉన్నా కూడా మీరు ఇప్పించలేకపోయారు. కానీ 16 సంవత్సరాలు 2002లో పుట్టిన వారికైతే మీరు ఇప్పించగలుగుతారు. మీరు గ్రేటు. బల్ల నర్సయ్య కుమారుడు బల్ల రాకేష్ ఎప్పుడు 16/7/2001లో పుట్టాడు. జస్ట్ 1 ఇయర్ తేడాతో పుట్టాడు. అంటే 17 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు ఇప్పించలేకపోయారు. కానీ మీరు కొందరికైతే ఇప్పిస్తారు. మీరు గ్రేటు. ఇక్కడ పెద్దుల ప్రవీణ్, పెద్దుల కృష్ణ కొడుకు పెద్దుల ప్రవీణ్ ఇక్కడ 14/3/2000 సంవత్సరం కరెక్ట్గా ఉన్నా కూడా ఈ కాలంలో జస్ట్ 17 పడింది. అయినా కూడా ఇటువంటి వాళ్ళకి ఇప్పించకుండా 2002లో పుట్టిన వాళ్ళకు 2001లో పుట్టిన వాళ్ళకు మీరు ఇప్పిస్తారు. మీరు గ్రేటు. ఎర్రొల్ల కిష్టమ్మ బాలనర్సయ్య కుమారుడు ఎర్రొల్ల భాను బాలనర్సయ్య. ఇతను 17/8/2001లో పుట్టాడు. 17 సంవత్సరాలు ఉన్నది. అయినా కూడా ఇతనికి ఇప్పించలేకపోయారు. మీరు అయితే కొందరికే ఇప్పిస్తారు. మీరు గ్రేటు. అట్లనే ఇంకెవరున్నా ఇక్కడ 2001 పుట్ట యాదగిరి పుట్ట ప్రవీణ్ 2001లో పుట్టాడు. సో ప్రవీణ్కి ఇప్పించలేకపోయారు. అట్లనే పుట్ట స్వామి అప్పటికే మ్యారేజ్ అయినా కూడా ఇతనికి ఇప్పించలేకపోయారు. మీకు కొంతమంది పెళ్ళైన వాళ్ళను లిస్టులో చేర్చి అప్పటిదప్పుడు మీరు ప్రొసీడింగ్ రెడీ చేయించేసి అయితే ఇప్పించారు. సో పుట్ట స్వామి మాత్రము ఇప్పటికీ కూడా అప్పటికే పెళ్ళైపోయింది అయినా కూడా ఇతనికి ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. ఇక్కడ పత్తెపు సత్తమ్మ భిక్షపతి పత్తెపు మాధవి కూతురు 2002లో పుట్టింది. 16 ఇయర్స్ మైనర్. అయినా కూడా మీరు ఇప్పించలేకపోయారు. మీరు అయితే కొంతమందికే ఇప్పించగలుగుతారు. మీరు గ్రేటు. ఇక్కడ నీరుడి స్వామి కూతురు నీరుడి కల్పన 2001లో పుట్టింది. 17 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. మీరు కొంతమందికి ఇప్పించగలుగుతారు. ఇక్కడ మన్నే అర్జున్ కూతురు మన్నే కనక లక్ష్మి. అయితే ఈమె 20 తారీఖు 10వ నెల 2000 సంవత్సరం. అంటే జస్ట్ 2 నెలల తేడాతోనే ఉండడం వల్ల ఈమెకి ఇప్పించలేకపోయారు. సో మీరు 2 సంవత్సరాల తేడా ఉన్నా కూడా కొంతమందికి ఇప్పించగలుగుతారు. కానీ వీళ్ళకైతే ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. తొలిచుక్క జగదీశ్వర్ తొలిచుక్క కీర్తి 17/8/2002లో పుట్టింది. ఈమెకు కూడా ఇప్పించలేకపోయారు. మరి ఎందుకు ఇప్పించలేదు అనేది అయితే మాకు క్లారిటీ లేదు. ఇక్కడ బబ్బూరి వీరేశం కూతురు బబ్బూరి పూజ 2002లో పుట్టింది మైనర్. సో ఈమెకు కూడా ఇప్పించలేకపోయారు. అట్లనే 2001లో పుట్టిన బబ్బూరి వీరేశం బబ్బూరి వంశీ 2001, బబ్బూరి పూజ 2002. 17-16 సంవత్సరాలు ఉన్నా కూడా వీళ్లకు ఇప్పించలేదు. ఎందుకు ఇప్పించలేదని అయితే మాకు క్లారిటీ లేదు. అట్లనే ముక్కెర సాయిలు కొడుకు ముక్కెర దివాకర్ ఇతను 7/10/2001 పుట్టిండు. 17 ఇయర్స్. అయినా కూడా వీళ్ళకి ఇప్పించలేదు. 2001లో పుట్టిన వాళ్ళకి ఒకరికిద్దరికైతే ఇప్పించారు. మీరు గ్రేటు. ఇక్కడ రాచర్ల సత్యనారాయణ రాచర్ల హరీష్ 2002లో పుట్టాడు. 16 ఇయర్స్. ఇప్పించలేకపోయారు. మీరు కొంతమందికి అయితే ఒకరికిద్దరికి అయితే ఇప్పించారు. మీరు గ్రేటు. ఇక్కడ తుమ్మ శ్రీనివాస్ లింగయ్య కొడుకు ఈమె తుమ్మ మౌనిక 25/8/2002లో పుట్టింది. 16 సంవత్సరాలు ఉంది. అప్పటికి మీరు 16 సంవత్సరాలు ఉన్న వారికి ఇప్పిస్తారు కానీ ఈమెకైతే ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. అట్లనే గొట్టి నరసింహులు కూతురు గొట్టి వాణి 2001లో 5వ నెల 2001లో పుట్టింది. 17 సంవత్సరాలు ఉన్నది. ఈమెకి అయితే ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. అట్లనే గొట్టి భాస్కర్ కుమారుడు 2002లో పుట్టాడు. ఇతను 2001లో పాప
2002లో బాబు పుట్టినా కూడా వీళ్ళకు 17, 16 సంవత్సరాలు వరుసగా ఉన్నా కూడా మీరు ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. ఇక్కడ రాచకొండ పాండు, రాచకొండ కల్పన 27/2002లో పుట్టింది. ఈమె కూడా ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. అట్లానే పసుల సత్తయ్య కిష్టయ్య, పసుల మాధవి 2002లో పుట్టింది. అయినా కూడా 16 సంవత్సరాలు ఉంది. అయితే మీరు ఒకరికిద్దరికి అయితే ఇప్పించారు, వీళ్ళకైతే ఎందుకు ఇప్పించలేదని అయితే మనకు క్లారిటీ లేదు. మీరు గ్రేటు. ఇక్కడ పుట్ట యాదగిరి కొడుకు పుట్ట శేఖరు 4/7/2001లో పుట్టాడు. 17 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు ఇప్పించలేకపోయారు. మరి మీరు ఒక్కరికిద్దరికి అయితే ఇప్పించారు. మీరు గ్రేటు. ఎడ్ల యాదగిరి, ఎడ్ల ఉదయ్ కిరణ్ 2001లో పుట్టిండు. 17 సంవత్సరాలు ఉన్నాడు. ఇతనికైతే మీరు ఇప్పించలేకపోయారు. అట్లానే ఎడ్ల శృతి కూతురు 2002, 2001 వీళ్ళిద్దరికీ ప్యాకేజీలు ఇప్పించేస్తే బాగుండేది. కానీ ఎందుకు ఇప్పించలేదు అనేది మనకు క్లారిటీ లేదు. అయితే 2001, 2002 ఉన్న వారికి అయితే ఎలిజిబుల్ లేకున్నా కూడా ఎలిజిబుల్ చేశారు. వీళ్ళకు కూడా ఎలిజిబుల్ చేస్తే బాగుండేది కదా అనేది మా ఉద్దేశం. పులుగురి కావ్య రామచంద్రం, ఈమె 1/7/2001 ఉన్న 17 సంవత్సరాలకు మాత్రం ఈమెకి ఇప్పించగలిగారు. మీరు గ్రేటు. అట్లనే రాయబండి రామస్వామి, రాయబండి భార్గవి 2002లో పుట్టింది. ఈమెకు 16 సంవత్సరాలు ఉంది. ఈమెకి ఇప్పించలేకపోయారు. కానీ 17 సంవత్సరాలు ఉన్న ఈమెకు 2001లో పుట్టిన ఈమెకైతే ఇప్పించగలిగారు. మీరు గ్రేటు. ఇక్కడ ఉప్పల సుప్రజ 17 సంవత్సరాలు ఉంది. మీరు వీళ్ళకైతే ఇప్పించలేకపోయారు. ఇక్కడ ఉప్పల రమేష్, ఉప్పల వంశీ, ఉప్పల వరుణ్ వీళ్ళు 17 వేశారు. ఇక్కడ 2001, 2002 సంవత్సరాల్లో పుట్టారు. వీళ్ళకు కూడా ఇప్పించలేకపోయారు. మీరు 17లో పుట్టిన వాళ్ళకు 2002లో, 2001లో పుట్టిన వారికి అయితే ఇప్పించగలుగుతారు, కానీ వీళ్ళకైతే ఇప్పించలేదు. ఇక్కడ కోడూరు శ్రీనివాస్ రెడ్డి, అట్లనే సాయి చైతన్య రెడ్డి 2002లో పుట్టారు. వీళ్ళు 16 ఇయర్స్ ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి ఇప్పించలేకపోయారు. అట్లనే రాచకొండ నాగేష్ కొడుకు భరత్ కుమార్ 2001లో పుట్టాడు. 17 సంవత్సరాలు ఉన్నారు. ఇతనికి అయితే ఇప్పించలేకపోయారు. ఇక్కడ బలరామ్ యాదగిరి కూతురు 2002లో పుట్టింది. 16 ఇయర్స్ ఉన్నారు. సో వీళ్ళకైతే ఇప్పించలేకపోయారు. మీరు కొంతమందికి అయితే ఇప్పించగలుగుతారు. బల్ల రాములు, బల్ల సాయి కుమారుడు 2001లో పుట్టాడు. 17 సంవత్సరాలు ఉన్నారు. మీరు వీళ్ళకైతే ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. అట్లనే ఆర్ఏ నరేందర్ కొడుకు ఆర్ఏ వెంకటేష్ 31/5/2001లో పుట్టిండు. 17 సంవత్సరాలు ఉన్నారు. ఇతనికైతే మీరు ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. పుట్ట స్నేహ యాదగిరి 2001లో పుట్టింది. అయినా కూడా మీకు ఇప్పించలేకపోయారు. మీరు 2001లో పుట్టిన పులుగురు కావ్యకైతే ఇప్పించగలుగుతారు, కానీ ఈమెకైతే ఇప్పించలేకపోయారు. ఎందుకు అనేది మనకు క్లారిటీ లేదు. మీరు ఎంతైనా గ్రేటు. ఇక్కడ ముక్కెర ఓం ప్రకాష్ కొడుకు లిఖిత్ 2001లో పుట్టాడు. 17 సంవత్సరాలు ఉన్నాయి. ఇతనికైతే ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. నందిని పులుగురి బాలరాజు కూతురు 2001లో పుట్టింది. పులుగురు కావ్యకైతే ఇప్పించగలిగారు. నందినికి ఇప్పించలేకపోయారు. ఎందుకు ఇప్పించలేదో మనకు క్లారిటీ అయితే లేదు. మన్నె వజ్రమ్మ, మన్నె లక్ష్మి ఇక్కడ 2000 సంవత్సరంలో పుట్టింది. మైనరు 17 ఇయర్స్. ఈమెకైతే ఇప్పించలేకపోయారు. ఒకరికి ఇద్దరికైతే మీరు ఇప్పించగలుగుతారు. మీరు గ్రేటు. అట్లనే ముక్కెర రాములు కొడుకు ముక్కెర రాజు 2000 సంవత్సరం 8/9/2001 17 సంవత్సరాలు ఉన్నది. ఇతనికైతే ఇప్పించలేకపోయారు. ఒకరికి ఇద్దరికైతే మీరు ఇప్పించగలుగుతారు. మీరు గ్రేటు. మన్నె నరసింహరావు కుమారుడు మన్నె సాయి కుమారు 2001లో పుట్టిండు. 2001లో పుట్టిండు. 17 సంవత్సరాలు ఉన్నాడు. ఇతనికైతే మీరు ఇప్పించలేకపోయారు. మీరు గ్రేటు. అయితే పేర్ల కృష్ణమూర్తి
కుమారుడు అభిషేక్ 2002లో పుట్టాడు, 16 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఒకరికిద్దరికైతే ఇప్పించారు, వీళ్ళకైతే ఎందుకు ఇప్పించలేదు అయితే మనకు క్లారిటీ లేదు. ఎంతైనా మీరు గ్రేటు. అట్లనే సిల్వేరు కిరణ్ కుమార్ 13/10/2000 సంవత్సరాలు, అంటే జస్ట్ ఇక్కడ 8వ నెలకి 10వ నెలకి కరెక్ట్, ఇక్కడ జస్ట్ ఒక నెల డిఫరెంట్ ఉన్నందుకు ఇతనికి ఇప్పించలేకపోయారు. ఇంత పారదర్శకంగా చూశారు, కానీ 2002లో పుట్టిన వారికి అయితే మీరు ఇప్పించగలుగుతారు, మీరు గ్రేటు. అట్లనే గొట్టి రామకృష్ణ యాదగిరి కొడుకు కూతురు నందిని 2002లో పుట్టింది, 17 సంవత్సరాలు ఉన్నది. అయినా కూడా మీరు ఇప్పించలేకపోయారు. ఒకరికి ఇద్దరికైతే మీరు ఇప్పించగలుగుతారు, మీరు గ్రేటు. పేర్ల యాదగిరి ముత్యాలు అనిల్ 2002లో పుట్టిన ఇతనికైతే మీరు రిజిస్ట్రేషన్ చేయగలిగారు. కానీ 2002లో పుట్టిన అనిల్కి రిజిస్ట్రేషన్ చేయగలిగారు, కానీ ఇక్కడ 2002లో పుట్టిన గొర్రెగొట్టు నందినికి 17 సంవత్సరాలు, ఈమెకు రిజిస్ట్రేషన్ చేయలేకపోయారు. సో ఈ విధంగా మీరు చాలా పారదర్శకంగా చాలా ముందు జాగ్రత్తగా చేసినందుకు మీకు ఎంతో కొంత ధన్యవాదాలు. అట్లనే రాచకొండ బాలనర్సయ్య కూతురు పూజిత 2001లో పుట్టింది, 16 ఇయర్స్ ఉంది, అయినా కూడా మీకు ఇప్పించలేకపోయారు. అట్లనే గంట యాదయ్య కూతురు వనిత 10వ నెల 10వ తారీఖు 2001లో పుట్టింది, 17 ఇయర్స్ ఉన్నా కూడా ఈమెకి ఇప్పించలేకపోయారు. మీరు 2001లో పుట్టిన పులుగురి కావ్యకైతే మీరు ఇప్పించగలిగారు, మీరు గ్రేటు ఎంతైనా. ఇక్కడ జీడికంటి చంద్రయ్య కొడుకు జీడికంటి అనిల్ 2000 సంవత్సరంలో పుట్టినా కూడా ఇతనికి ఇప్పించలేకపోయారు. 2002లో పుట్టిన అనిల్కైతే మీరు ఇప్పించగలిగారు, మీరు గ్రేటు. అట్లనే నానబోలు ప్రభాకర్ రెడ్డి కొడుకు శశిధర్ రెడ్డి ఇక్కడ 2000 సంవత్సరంలో పుట్టాడు, అయినా కూడా ఇక్కడ జస్ట్ 17 సంవత్సరాలు పడడం వల్ల ఇతనికి రాలేదు, మీరు ఎంతైనా గ్రేటు. అట్లనే నవీన్ రెడ్డి 2002లో పుట్టినా కూడా ఇక్కడ 16 సంవత్సరాలు పడాలి కాబట్టి 15 సంవత్సరాలు వేశారు. అయినా కూడా మీ పారదర్శకానికి ఎంతో మేము కూడా కృతజ్ఞత చూపించాలని మేము ఉన్నాం. తమ్మల వెంకటేశం వీళ్ళ కుమారుడు నవీన్ 2000 సంవత్సరం 17 సంవత్సరాలు వేశారు. 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళకు కూడా మీరు ప్యాకేజ్ ఇవ్వలేదు, అయితే మీరు ఎంతో పారదర్శకంగా చూశారు. 2002లో పుట్టిన వాళ్ళకి ఇస్తారు, కానీ 2000 సంవత్సరంలో పుట్టిన వారికి అయితే ఇవ్వరు కదా, మీరు ఎంతైనా గ్రేటు. అట్లనే బాసాడం విజయ్ కుమార్ నర్సింహులు 17 సంవత్సరాలు ఉన్నాడు, అయినా కూడా 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళకు అయితే మీరు ఇవ్వలేదు. 2001-2002లో పుట్టిన వారికి అయితే మీరు ఇచ్చారు, మీరు ఎంతో పారదర్శకంగా మీరు చూశారు, మీరు చాలా గ్రేటు. అట్లనే పెద్దల శంకర్ లావణ్య 4/9/2001 17 సంవత్సరాలు ఉండడం వల్ల ఇవ్వలేదు. అట్లనే నవీన్ శంకర్ ఇక్కడ వీళ్ళది కూడా 2002 ఉంది, అయినా కూడా ఇవ్వలేదు. మీరు 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు 2002లో పుట్టిన వాళ్ళకైతే వేరే వాళ్ళకి ఇస్తారు, కానీ వీళ్ళకైతే ఎందుకు ఇవ్వాలి అనేది అయితే నా దగ్గర క్లారిటీ లేదు. ఈ విధంగా మొత్తం కలిసి 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళు 14 మంది, 2001లో పుట్టిన వాళ్ళు 33 మంది, 2002లో పుట్టిన వాళ్ళు 34 మంది, మొత్తం 81 మందికి అయితే ప్యాకేజీలు ఇప్పించలేకపోయారు. కానీ 2002లో పుట్టిన వారికి 2001లో పుట్టిన వాళ్ళకి అయితే మీరు ప్యాకేజీలు ఇప్పించగలిగారు. అయితే నేను ఒక విషయం నేను మీకు సూటిగా చెప్పదలుచుకున్న భూపాల్ రెడ్డి గారు, రియల్గా మిమ్మల్ని నేను ఏమి అనొద్దు అని ఫిక్స్ అయ్యి వీడియో చేస్తాను, కానీ ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. ఎందుకంటే అంత దారుణం చేస్తారు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక తల్లిదండ్రులు ఎంత అవస్థలు పడుతున్నారో తెలుసా. వాళ్ళిద్దరికి ఇప్పించినావు కదా, ఇంకా చాలామందికి కూడా ఇప్పిస్తే ఏమైపోయిండే. మేమేమైనా అన్నమా? అనలేదు కదా. ఒక్కొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి చూసావా? ఎంతసేపు డబ్బులు పోగేసుకోవడానికి ఆలోచన చేసావు తప్ప ఏదైనా అర్థమైందా? మీకు అర్థమవుతుందా? బంగారము ఇల్లులు కూదబెట్టి ఇల్లు మీద లోన్లు తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లి చేస్తున్నారు. అటువంటి వాళ్లకు మీరు ఇప్పిస్తే ఎంత బాసటగా ఉండేది.
మీరు ఆ విధంగా ఇప్పించుంటే ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను భూపాల్ రెడ్డి గారు, మీ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు తెలుసా? అంత బాధ అనిపిస్తుంది. రియల్గా మీరు ఈ డబ్బులు 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 దానికి మీరు చూశారు, కానీ మీరు మనుషులను చూడలేదు. 80 మందికి ప్యాకేజ్ ఇప్పించలేని వాళ్ళు ఇద్దరికి ఏ విధంగా ఎలిజిబుల్ చేశారు? ఒక ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వం కట్-ఆఫ్ డేట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ కట్-ఆఫ్ డేట్ని కూడా మార్చేసి 2001లో 2002లో పుట్టిన వారికి మీరు ఇప్పించగలిగారని చెప్పంటే మీరు గ్రేట్. మీరు ఎంఆర్ఓ, మీరే ఆర్డీఓ, మీరే కలెక్టర్. ఆ విధంగా నడిచింది మీ మాట మీ ప్రభుత్వంలో. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చెప్పిన మాట వేదం. వీళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలంటే ఇచ్చారు, ఆపేయాలంటే ఆపేసేశారు. ఒక ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వం కట్-ఆఫ్ డేట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ కట్-ఆఫ్ డేట్ని కూడా మార్చేసి 2001లో 2002లో పుట్టిన వారికి మీరు ఇప్పించగలిగారని చెప్పంటే మీరు గ్రేట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చెప్పిన మాట వేదం. వీళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలంటే ఇచ్చారు, ఆపేయాలంటే ఆపేసేశారు. ఎర్రొల్ల అత్తయ్య కుమారుడు కొడుకు, అతనికి ప్యాకేజ్ వస్తే, ప్లాట్ వస్తే ఆపేసేసావు. అంటే అంత పవర్ ఉంది. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్కి లేని పవర్ మీకు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నకి రిజిస్ట్రేషన్ చేసినావు, ఓకే. ఉన్నప్పుడు లేనిది చనిపోయినాక మీరు చేశారంటే చాలా గ్రేట్. ఎర్రోళ్ళ యాదమ్మ, దందనపు యాదమ్మ ఉన్నప్పుడు ఎంత పట్టుబట్టింది, నాకు ప్యాకేజీ రావాలి, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, ఆర్డీఓ ఆఫీస్ కాడ, పాత విలేజ్లో. ఆమె వీడియోలు చూస్తూ ఉంటారు కదా, నాకు ప్యాకేజీ రావాలని చెప్పని కొట్లాడింది. కానీ మీరు చచ్చిపోయినాక ఇచ్చారు. ఇయ్యొద్దు అని అంటలేము, వాళ్ళు అనుభవిస్తే ఆ సంతోషం అలాగా ఉంటుంది కదా అంటున్నాను. ఈ 81 మందికి కూడా ఇప్పించింటే బాగుండేది కదా, మిమ్మల్ని దేవుడు అని కొలిసేది అని అంటున్నాను. వాళ్ళకి ఏ విధంగా ఎలిజిబుల్ చేసినో వీళ్ళకి కూడా ఎలిజిబుల్ చేస్తే బాగుండేది కదా. 2001లో పుట్టిన వాళ్ళకి, 2002లో పుట్టిన వాళ్ళకి, ఆఖరికి 2000 సంవత్సరాల్లో పుట్టిన వారికి కూడా ప్యాకేజీలు ఇప్పించలేకపోయారు కదా. సో దీని మీద మీ కామెంట్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం. భూపాల్ రెడ్డి గారు ఇంతమందికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి. మేము మీ ఇద్దరికి ఇప్పించారు కదా, ఇంతమందికి సమాధానం ఏం చెప్తారో చెప్పండి. ప్రజలారా మీరు గమనిస్తూ ఉండండి. గమనించడం కాదు, మీ అందరికి 80 మందికి వచ్చింటే ఎంతమంది సంతోషించేవాళ్ళు కదా. ఇంతమందికి రాకుండా ఒక్కరికి ఇద్దరికి ఇప్పించడం ఏంటి అని అంటున్నాం. ఇంతమంది కూడా ఎలిజిబుల్ ఎందుకు చేయలేకపోయావో మీ సమాధానం కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం, ఓకేనా. నేను ఊరు కోసం ఎంతో కొంత శ్రమిస్తున్నాను, మీరు కూడా శ్రమించండి, శ్రమపడండి. మన ఊరు బాగుపడాలని అయితే మనము ముందుకెళ్ళాలి. మీకోసం భూపాల్ రెడ్డి గారు మీ ఆన్సర్ కోసం అయితే మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే. థ్యాంక్ యూ.